వస్తున్నావు? మహారాజు గారు వస్తున్నారా? హో, నేనేం సరదాగా చెప్పట్లేదు. మహారాజు గారు మాట్లాడడానికి వస్తున్నారు. వారు వచ్చినప్పుడు ఎవరైనా మర్యాదగా తల వంచితే మంచిది. సాజు, నీ వల్ల నా భోజనం చేజారిపోయింది. ఉదయం వేడుకకు ఎందుకు రాలేదు? మహారాజు గారికి జవాబు చెప్పాలి. నేనెవరికి జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. స్కార్, స్కార్, వద్దు 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 వద్దు, నన్ను తినేస్తావా ఏంటి? నీకు ఆకలేస్తుందా సాజు? నాకు కూడా ఆకలి తినే కదా ఉండదు. వద్దు వద్దు, నన్ను తినకూడదు. మహారాజు గారి అనుచరుణ్ణి తినడానికి అడుగు చట్టం ఒప్పుకోదు. ఏయ్, వద్దు వద్దు. అయ్యో నాలాంటి సామాన్యుని కలవటానికి మీరు ఇక్కడ దాకా రావాలా? సింబా పరిచయ వేడుక్కి నువ్వు వస్తావని నేను సరాబి అనుకున్నా. అది ఈ రోజేనా? మర్చిపోయినట్టున్నా అన్నగారు. మహారాజు గారన్న మహారాణి గారన్న నాకేమాత్రం అగౌరవం లేదు. సరాబి వదినంటే నాకు ఎంతో అభిమానం అని మీకు తెలుసుగా. రాజుగారి తమ్ముడుగా నువ్వు అందరికంటే ముందు ఉండాల్సింది. నేనే ముందుండేవాణ్ణి. మర్చిపోయావా ఏంటి? ముద్దుల యువరాజు వచ్చే వరకు ముందున్నది నేనేగా. రాజుకి వెన్ను చూపించడం అగౌరవం స్కార్. మీరు కూడా నన్ను చాలాసార్లు అగౌరవపరిచారు మహారాజా. నాకే సవాల్ విసురుతావా? నీతో మళ్ళీ తలపడాలని నేను ఎందుకనుకుంటాను? నీకు బుర్ర బానే పనిచేస్తుంది. మహారాజు గారితో పెట్టుకుంటే మసి అయిపోతావు. తెలివితేటల్లో పోటీ పడితే నాదే ఎప్పుడు సింహభాగం అవుతుంది. బలాబలాలు తేల్చుకోవాల్సి వస్తే ఎన్నిసార్లు పోరాడినా మా అన్నగారే ఈ రాజ్యానికి రాజు అవుతాడు. నేనే కాదు స్కార్, నా తర్వాత నా కొడుకు సింబా మిమ్మల్ని పరిపాలించే రాజవుతాడు. వాడికి కూడా తలంచుతలే. వీడినేం చెయ్యాలో అర్థం కావట్లేదు. అనవసరంగా నానుస్తున్నాం. అతన్ని ఎప్పుడూ మన రాజ్యాన్ని నుండి తరిమేసి ఉండాల్సింది మహారాజా. వాడు నా తమ్ముడు సాసు. ఇది వాడికి సొంతమే. నేను రాజుగా ఉన్నంత వరకు వాడిక్కడే ఉంటాడు. ప్రతి ఇంట్లోనూ ఇలాంటి వాడు ఒక ఉంటాడు ప్రభు. మా తమ్ముడు ఇలానే తన ముక్కు పొడువుగా ఉందని అమ్మాయిలందరినీ పొడుస్తూ ఉండేవాడు. వాడి వల్ల మా పరువు పోయేది. అయినా వాడిని వెలేయలేక ఇంకా భరిస్తున్నాం. ఏం చేస్తాం? అయ్యో వెళ్ళిపోయారా? నేను